హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి ఏప్రిల్ 17-18 తేదీల్లో 5 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. గురు కుజుల అనుకూలత వల్ల వీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ని వీరు పొందుతారు. వీరి జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో, వీరికి లాభమా నష్టమా, వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే, ఈ మేషరాశి అంటే మేషం అంటే మేక అని అర్థం. మేకకు ఎంత తెలివితేటలు ఉంటాయో ఈ మేషరాశి వారికి కూడా అధిక తెలివితేటలు ఉంటాయి. ఈ మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు. ఈ రాశి వారు చాలా ప్రేమ గుణాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే ఈ మేషరాశి వారు 10 మందికి సహాయం చేసే గొప్ప గుణాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని నమ్మి వారి చేతుల్లో వీరు మోసపోతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి అనేక సుగుణాలు వీరికి ఉంటాయి. ఈ మేషరాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో కానీ అదృష్టవంతులుగా పుట్టారు. ఈ రాశి వారికి డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు రాబోతున్నాయి. వీరికి దైవం యొక్క అనుగ్రహంతో అన్ని రంగంలో వీరు దూసుకెళ్ళిపోతూ ఉంటారు. ఈ మేషరాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు. వీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు వీరిపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు కష్టాలు ఎక్కువగా అనుభవించి ఉంటారు. వీరు కష్టపడి పైకి వస్తారు. వీరికి ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు, కానీ వీరు అందరి పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి అధిక తెలివితేటలు ఉంటాయి, కానీ వీరు ఎవరినైతే నమ్ముతారో వారి చేతుల్నే వీరు మోసపోతూ ఉంటారు. వీరు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మేషరాశి వారికి వీరు పైకి ఎదుగుతుంటే ఓర్వలేని వారు వీరిపై అధిక కుట్రలను చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి నరదిష్టి కూడా అధికంగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి ప్రతి విషయంలో దూసుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం ఇప్పుడు వీరు ఏ పని చేసినా మంచి సక్సెస్ అనేది రాబోతున్నాయి. వీరి జీవితంలో ఊహించని గొప్ప సంఘటనలు, మార్పులు రాబోతున్నాయి. ఈ రాశి వారు ఎంతో అదృష్టవంతులు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 17-18 తేదీల్లో మీ ఊహకందని విజయాలను మీరు సాధించబోతున్నారు. అయితే మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. మీకు శ్రమ అనేది పెరగబోతుంది. మీరు నిరంతరం కష్టపడుతుంటే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ టైంలో రాబోతుంది. ఈ 17-18 తేదీల్లో మాత్రం మీకు బాగా మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది ఉండబోతుంది. మీరు కష్టపడి పనిచేస్తే దానికి తగ్గట్టు ప్రతిఫలాన్ని మీరు పొందబోతున్నారు. మీకు శ్రమ, ఒత్తిడి అధికంగా కాబోతుంది. అయితే మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీరు ఊహించినటువంటి డబ్బు చేతికి అందబోతుంది. అంటే మొండి బాకీలు మీకు వసూలు కాబోతున్నాయి. మీరు ఎవరికైతే అప్పు ఇచ్చినట్లు అయితే వారు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారో వారే మీకు ఇవ్వబోతున్నారు. మీకు
మొండి బాకీలు వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మేషరాశి వారు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి వచ్చే అవకాశం చాలా చాలా కష్టం. అయితే ఈ మేషరాశి వారికి కుటుంబ జీవితం ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు తొలగిపోయి భార్యాభర్తల బంధం అనేది మరింత బలపడబోతుంది. అయితే ఈ రాశి వారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ జాగ్రత్త వహించండి. మీరు ఏ పని చేసినా అన్నింట్లో మీకు సక్సెస్ అనేది వస్తుంది. ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు. అన్నింట్లో మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ తెలివితేటలను మెచ్చుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల మెప్పు మీరు పొందబోతున్నారు. మీకు అంతా లాభదాయకంగానే ఈ నెల మొత్తం ఉండబోతుంది. కుటుంబంలో మీరు ఒక కొత్త వ్యక్తి మీ కుటుంబంలోకి రాబోతున్నారు. కొత్త వ్యక్తి పరిచయాలు మీకు కాబోతున్నాయి. ఈ రాశి వారికి గురు కుజుల అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయాలను పొందబోతున్నారు. వీరు కష్టజీవులు. ఏ పని అయినా సరే 100% పూర్తి చేసే వరకు వీరు నిద్రపోరు అని మనం చెప్పుకోవచ్చు. వీరు పైకి ఎదుగుతుంటే చూడలేని వారు వీరిపై అనేక కుట్రలు చేస్తున్నారు. వీరికి నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న పరిహారాన్ని మీరు పాటించండి. అయితే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు, వ్యాపారానికి వెళ్ళినా సరే, ఉద్యోగానికి వెళ్ళినా సరే ఒక నిమ్మకాయను మీతో తీసుకెళ్ళండి. దాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. మీరు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు దాన్ని బయట పాడేసి రండి. అలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దిష్టి, నరదిష్టి మొత్తం పోతుంది. ఈ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వీరు అందరిపై ప్రేమ గుణాన్ని వీరు కలిగి ఉంటారు. కానీ వీరు ఎవరినైతే అధికంగా నమ్ముతారో వారే వీరిని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. వీరు అందరి పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులను వీరు అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని ఉంటారు. వీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరిని మోసం చేయరు. ఈ ఏప్రిల్ 17, 18 తేదీల్లో మాత్రం మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మీకు అనేక లాభాలు రాబోతున్నాయి. మీరు ప్రతి పనిలో ఖచ్చితంగా సక్సెస్ అనేది రాబోతుంది. ఈ ఏప్రిల్ నెల మొత్తం మీకు లాభదాయకంగా ఉండబోతున్నాయి. కుటుంబంలో మీ తెలివితేటలను మీరు మీ కుటుంబ సభ్యులతో మెప్పు అనేది మీరు పొందబోతున్నారు. శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని మీరు పొందబోతున్నారు. అన్ని పనుల్లో మీరు విజయాలను సాధిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి.